మీరు మనం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ ప్రస్థానం మన గాజువాక నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు చెప్దాం, పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు, జనసేనకి రాజకీయం తెలియదు, పట్టుమని 10 మంది లేరు. చెప్తున్నాం, ఈ రోజున 130 అభ్యర్థులు పైగా నిలబెట్టబోతున్నాం మనం ఈ రోజున. బహుజన్ సమాజ్ పార్టీ కానీ, సిపిఐతో కానీ, సిపిఎంతో కలిపి జనసేన పార్టీ ఈరోజు దాదాపు 25 మంది ఎంపీలకి 1919 ఎంపీలని ఈరోజు మనం ఖరారు చేశాం. మామూలు వ్యక్తులు ఖరారు చేయలా. ఉదాహరణకి మన వైజాగ్ ఎంపీగానే తీసుకుంటే వైజాగ్ కి మేము ఎలాంటి ఎంపీని తీసుకొచ్చాం? సీట్ ఇస్తే పారిపోయేవాడిని కాదు, నిలబడేవాడిని తీసుకొచ్చాం. జనసేన చేసేది పోరాటం, మార్పు కోసం పోరాటం, మన భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటం. జనసేన అండగా ఉండాలి అంటే, జనసేనలో నిలబడాలి అంటే ధైర్యవంతులే కావాలి. ఎందుకు ధైర్యవంతులే కావాలి? ఇదే మన గాజువాకకి మనం సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఇస్తే మనకేం చేశారు? కబ్జాలు మాయం చేశారు, భూ దోపిడీలు, భూ కుంభకోణాలు. వీళ్ళ అంతు తీయడానికే, వీళ్ళ తోలు తీయడానికే ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారిని ఇలాంటి భూకబ్జాదారులు, క్రిమినల్ పాలిటిక్స్ చేసే క్రిమినల్ పొలిటీషియన్స్ ని భరతం పట్టించడానికి జేడి గారిని ఈ రోజున విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి జనసేన పార్టీ నిలబెడుతుంది. ఎలాంటి వ్యక్తి? అరే భాయ్, జనసేన సత్తా చూపిస్తాం. పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలియదంటారా మీరు? మీరు రాజకీయాలు చేయడానికి మీరేమన్నా దిగొచ్చారా? మీరు మాకు తెలియదు రాజకీయాలు. మాట్లాడతాడు ఒక్కొక్కడు. 1000 కోట్లు ఉన్నాయి కదా, వారసత్వాలు ఉన్నాయని చెప్పి చిన్న చూపు చేస్తే నోట్లో నుంచి చాలా మాటలు వస్తున్నాయి అన్నదమ్ములారా, ఆడపడుచులారా. కానీ ఎలక్షన్ కోడ్ నా నాలుగుని ఆపేస్తుంది. భావాలు వాళ్ళకి అర్థం లేదని ఒక్కసారి మన అభ్యర్థుల్ని మీకు పరిచయం చేయబోయే ముందు ముందుగా నేను ఒక్కొక్కరి పరిచయం చేస్తాను. పరిచయం చేసిన వాళ్ళు
జనసేన పార్టీ కోసం అహిర్నిశలు కృషి చేసి అండగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా వారు చేసిన త్యాగానికి నేను ఈరోజు